జీడిఎస్కి సంబంధించి నిన్న మనకి అఫీషియల్గా నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది కదా. అయితే నోటిఫికేషన్ గురించి చాలామంది చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు. ఆ నోటిఫికేషన్కి సంబంధించి మనకి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ మార్పులు అయితే చేయడం జరిగింది. సో ఆ డీటెయిల్స్తో పాటు అండ్ ఈ సంవత్సరం 2026 పోస్టల్ జీడిఎస్ రిక్రూట్మెంట్కి ఏ సర్కిల్కి అప్లికేషన్ చేసుకుంటే బాగుంటుంది, అలాగే అప్లై చేయడానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, అలాగే లాస్ట్ ఇయర్ రిజిస్ట్రేషన్ నెంబర్తో మనము ఈసారి కూడా అప్లై చేసుకోవచ్చా, ఇలా కొన్ని డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఎండింగ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్. మీరు ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో క్లాసెస్ కోసం చూసినట్లయితే మీకు ఒక శుభవార్త. మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు కోర్టు జాబ్స్ కానీ, బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సీ ఇలా ప్రతి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్ కోర్సెస్ అయితే అందుబాటులో ఉన్నాయి. కేవలం 499కి 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో వీడియోస్ ఒకసారి వినండి, నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. వెంటనే మన యాప్ లింక్ డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను, ప్రతి ఒక్కరు ఆర్కే లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. గాయస్, ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఇక పోస్టల్ జీడిఎస్కి సంబంధించి నిన్న నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది అని చెప్పేసి ఒక నోటీస్ గురించి నేను నిన్న వీడియో అప్లోడ్ చేశాను కదా. అయితే ఆ వీడియో కామెంట్ సెక్షన్లో కొంతమంది అభ్యర్థులు ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఇంకా అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ లేదు కదా, 2025కి సంబంధించి నోటిఫికేషన్ అనేది చూపిస్తుంది అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఈ యొక్క నోటీస్ వచ్చేసి నేను అఫీషియల్గా పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్స్లో నాకు తెలిసినటువంటి ఒక పర్సన్, మా రిలేటివ్. సో అతనే నాకు ఒక నోటీస్ అనేది ఫార్వర్డ్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఎప్పుడు కూడా పోస్టల్ జీడిఎస్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే ముందే నేను ఇంతకుముందు కూడా లాస్ట్ ఇయర్ అవ్వచ్చు, 2024 కానీ 23 కానీ ముందుగానే మనము మన ఛానల్ ద్వారా అప్డేట్ అనేది ఇస్తూ ఉంటాము. సో ఇంతకుముందు కూడా ఇలాగే కంటిన్యూ అయితే అవుతూ ఉంది. సో ఏదైతే మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేటువంటి నోటిఫికేషన్కి సంబంధించి అంతకుముందు ప్రాసెస్ బ్యాక్ ఎండ్లో ఏదైతే జరుగుతుందో అవన్నీ కూడా మీకు అప్డేట్స్ ఇస్తూ వచ్చాను. సో అది మనం ఎలాగే అయితే చెప్పామో అలా చెప్పినటువంటి విధంగానే నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యాయి అండ్ అప్లికేషన్స్ కూడా పెట్టుకున్నారు. చాలామంది జాబ్స్ కూడా తెచ్చుకోవడం అనేది జరిగింది. సో ఈ సంవత్సరం కూడా మనం చెప్పినట్లుగానే నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. అండ్ మనకి 31st జనవరి నుంచి రిజిస్ట్రేషన్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. February 2 నుంచి మనము ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి నోటీస్ అనేది ఇదే అనమాట. మీరు ఇక్కడ డేట్ కూడా చెక్ చేసుకోవచ్చు. 28th జనవరి నిన్న నైట్ యొక్క నోటీస్ అనేది రిలీజ్ చేశారనమాట. అయితే ఇక్కడ నోటిఫికేషన్కి సంబంధించి కొన్ని మార్పులు అయితే చేశారు, అదేంటి కూడా మీకు క్లియర్గా చెప్తాను. సో జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్డ్ 1 జనవరి 2026 డిస్క్రిప్టివ్ నోటిఫికేషన్ అండ్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ అని చెప్పేసి ఇచ్చారు. అయితే ఈ సంవత్సరం మనకి 2 నోటిఫికేషన్స్ ఉంటున్నాయని చెప్పాను కదా. ఫస్ట్ నోటిఫికేషన్ మనకి ఇప్పుడు జనవరి 31 రోజు అయితే రిలీజ్ చేస్తున్నారు. మళ్ళీ మనకి సెకండ్ నోటిఫికేషన్ షెడ్యూల్ 2కి సంబంధించి జూలై మంత్ ఎండింగ్లో లేదంటే ఆగస్ట్ ఫస్ట్ వీక్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. మనకి టోటల్గా ఈ సంవత్సరంలో 48,000కి పైగా వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పేసి ఆల్రెడీ మనకి ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పుకోవడం అయితే జరిగింది. సో ఇప్పుడు మనకి వచ్చినటువంటి నోటిఫికేషన్లో అసలు ఏ మార్పులు జరిగాయి అన్నీ కూడా మీకు కూడా క్లియర్గా అయితే చెప్తాను. సో ఇక్కడ మళ్ళీ క్లియర్గా చెప్పింది ఏంటంటే ఆన్లైన్ అప్లికేకి సంబంధించి ఓన్లీ 1 రిజిస్ట్రేషన్ ఈజ్ పర్మిటెడ్ పర్ క్యాండిడేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ది ఆన్లైన్ అప్లికేషన్. అంటే మీరు అప్లై చేసేటప్పుడు ఒకటే రిజిస్ట్రేషన్ మాత్రమే చేసుకోవాలి. మీరు మీ పేరు మీద మల్టిపుల్ రిజిస్ట్రేషన్ కనుక చేసినట్లయితే మీ అప్లికేషన్ అనేది స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్, అంటే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. అంటే కొంతమంది అభ్యర్థులు ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి అప్లై చేసి తెలంగాణ కూడా వేరే రిజిస్ట్రేషన్ నెంబర్తో అప్లై చేసుకుంటామని చెప్పేసి వాళ్ళు అనుకున్నా కూడా మీరు అలా చేస్తే మాత్రం మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుందన్నమాట. అంటే మీరు ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మళ్ళీ చేసుకోవడానికి కుదరదనమాట. ఇన్ కేస్ మీరు అలా చేస్తే మాత్రం మీకు ఫర్దర్గా సీరియస్ యాక్షన్స్ని కూడా తీసుకున్నటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అయితే మనకి నోటిఫికేషన్లో చేసినటువంటి మార్పులు ఏంటి అంటే ఇంతవరకు కూడా పోస్టల్ డిపార్ట్మెంట్లో ఎప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ అయినా అదే డేట్ నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఉండే. బట్ ఇప్పుడు మనకి చేంజెస్ అనేవి ఏం చేస్తారంటే మనకి పోస్టల్ జీడిఎస్కి సంబంధించి నోటిఫికేషన్లో మీరు క్లియర్గా గమనించినట్లయితే ఆన్లైన్ 1 టైం రిజిస్ట్రేషన్ 31st జనవరి నుంచి అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. అంటే ఇది మనకి జస్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మాత్రమే. అండ్ అప్లై చేయడానికి రిజిస్ట్రేషన్ చేయడానికి లాస్ట్ డేట్ 14th ఫిబ్రవరి అనమాట. అయితే ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ ఇక్కడ మీరు క్లియర్గా గమనించండి, సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్. సో మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ సబ్మిషన్ అనేది
ఫిబ్రవరి 2 అంటే మనకి మండే నుంచి అయితే స్టార్ట్ కాబోతున్నాయి. అయితే రిజిస్ట్రేషన్స్ మాత్రం 31 జనవరి నుంచి చేసుకోవాలి. కాకుంటే ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ మాత్రం ఫిబ్రవరి నుంచి 2 నుంచి అయితే చేసుకోవాలి. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇలా జరగలేదు. అంటే ఎప్పుడు కూడా ఏ రోజైతే మనకి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందో అదే డేట్ నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఉంటూ ఉండే. బట్ మనకి ఈసారి మాత్రం ఇలా అయితే చేయడం అయితే జరిగిందనమాట. ఒకవేళ మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసేటప్పుడు రిజిస్ట్రేషన్ అనేది చేసేసుకోవాలి. రిజిస్ట్రేషన్ అంటే ఏం లేదు, మీకు క్లియర్గా చెప్తాను ఎలా చేసుకోవాలనేది. ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ మాత్రం అండ్ ఫీ పేమెంట్కి సంబంధించి సబ్మిషన్ మాత్రం లాస్ట్ డేట్ అనేది 16th ఫిబ్రవరి అనమాట. వన్ టైం రిజిస్ట్రేషన్కి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసేమో 14th ఫిబ్రవరికి మాత్రమే టైం ఉంటుంది. అండ్ ఇక్కడ అప్లై చేసిన తర్వాత మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత అందులో మీరు ఒకవేళ రిజిస్ట్రేషన్స్కి సంబంధించి కానీ ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి కానీ కరెక్షన్స్ చేసుకోవాలంటే 18th ఫిబ్రవరి నుంచి 19th ఫిబ్రవరి వరకు 2 డేస్ మాత్రమే టైం ఉంటుంది. దాని తర్వాత 19th ఫిబ్రవరి తర్వాత 15 డేస్ టైం తీసుకొని 15th డేట్ రోజు అంటే మనకి 19th నుంచి 15 డేస్ టైం తీసుకున్న తర్వాత ఆ యొక్క ఎగ్జాక్ట్ డేట్ రోజు మీకు మెరిట్ లిస్ట్ అనేది అప్డేట్ అనేది చేస్తారనమాట. ఇది మనకి ప్రాసెస్. ఈసారి మనకి ఇంతకుముందు ఏంటంటే ఏదైతే నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందో అదే డేట్ను మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడంతో పాటు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేస్తూ ఉండే. బట్ ఈసారి మనకి వన్ టైం రిజిస్ట్రేషన్కి సంబంధించి సపరేట్గా ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి సంబంధించి సపరేట్గా మనకి ఇక్కడ డేట్స్ అయితే అనౌన్స్ చేయడం అయితే జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా నోటిఫికేషన్ కూడా గమనించవచ్చు. అండ్ జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి సంబంధించి మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అక్కర్లేదు. సాలరీస్కి సంబంధించి అవ్వచ్చు, ఏజ్ లిమిట్కి సంబంధించి ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో మీకు పే స్లిప్స్ చూసుకొని మరి డైరెక్ట్గా వాళ్ళ దగ్గర తీసుకుని మరి మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేయడం అనేది జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా మనకి పోస్టల్ జీడిఎస్ నోటిఫికేషన్ అనేది మనకి నేను చెప్పినటువంటి డేట్స్లలోనే రిలీజ్ అవ్వాలి. బట్ మనకు కొన్ని రీజన్స్ వల్ల నేను పోస్టింగ్ అనేది పోస్ట్పోన్ చేశారని చెప్పాను ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను కదా. అది ఎందుకు అంటే ఇక్కడ మనకి కొన్ని రీజన్స్ కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు. ఏంటి అంటే మనకి లోకల్ లాంగ్వేజ్కి సంబంధించి అరుణాచల్ ప్రదేశ్ స్టేట్కి సంబంధించి అలాగే గోవా అండ్ సిక్కింకి సంబంధించి స్పెషల్ ప్రొవిజన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ ది లోకల్ లాంగ్వేజ్ అని చెప్పేసి ఇచ్చారు కదా. దానికి రిలేటెడ్గానే ఇవన్నీ కూడా అప్డేట్ చేస్తూ ఇక నోటీస్ అనేది రిలీజ్ చేశారనమాట ఇందులో. సో దీని గురించి మనకి నోటిఫికేషన్ అనేది ఇప్పుడు 31 జనవరి రోజు అయితే రిలీజ్ అనేది చేస్తానమాట. అంటే డిలే అవ్వడానికి కారణం వచ్చేసి ఇదే. సో దీని గురించి కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పడం అనేది జరిగింది. అలాగే ఇంకా కొంతమంది స్టూడెంట్స్ అనేటువంటి డౌట్స్లో వచ్చేసి ఏంటి అంటే స్టేజ్ 1 రిజిస్ట్రేషన్కి సంబంధించి మనము రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి లాస్ట్ ఇయర్ రిజిస్ట్రేషన్ నెంబర్ తోటి డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేసుకోకుండా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి అడుగుతున్నారు. అలా ఏమీ కుదరదు. ప్రతి ఒక్క క్యాండిడేట్ ఈ యొక్క 2026 నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి స్టేజ్ 1 రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి. స్టేజ్ 1 రిజిస్ట్రేషన్ 31 జనవరి రోజు ఓపెన్ అవుతుంది. అండ్ అప్లై ఆన్లైన్కి సంబంధించి లింక్ వచ్చేసి మనకి ఫిబ్రవరి 2 అంటే మనకి మండే రోజు అయితే ఓపెన్ కావడం అయితే జరుగుతుంది అనమాట. ఇది మనకి ప్రాసెస్. ఈసారి పోస్టల్ జీడీఎస్ రిక్రూట్మెంట్కి సంబంధించి వన్ టైం రిజిస్ట్రేషన్కి సంబంధించి నేను సపరేట్గా ఏ విధంగా అప్లై చేయాలి వీడియో అయితే చేస్తాను. అయితే ఏ సర్కిల్కి అప్లై చేయాలనేది మీరే ఓన్గా డిసైడ్ చేసుకోకండి. నేను సపరేట్గా ఏ సర్కిల్కి అప్లై చేయాలి, తక్కువ మార్కులు ఉన్న డీటెయిల్డ్ అనాలిసిస్ చేసి వీడియో అయితే చేస్తాను. అప్పటి వరకు వెయిట్ చేయండి. 28,740 వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో తెలంగాణకి 609, ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి 1060 వేకెన్సీస్ అనేవి ఉండడం అయితే జరిగింది. ఎక్కువ వేకెన్సీస్ మనకి మహారాష్ట్రకి అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఎక్కువ వేకెన్సీస్ ఉత్తరప్రదేశ్. ఈ విధంగా మనకి ఇక్కడ వేకెన్సీస్ అనేవి చెక్ చేసుకోవచ్చు. నార్త్ ఈస్ట్ సర్కిల్ వచ్చేసి 1014 అయితే ఉన్నాయి. సో దీని గురించి డీటెయిల్ వీడియో అయితే చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా లైక్ చేసి కామెంట్లు అయితే తెలపండి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉన్నా సరే కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి డెఫినెట్గా ఒక వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.